శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు నుంచి దశమహావిద్యా దేవతలలో 9వ దేవత అయినటువంటి మాతంగి దేవి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆ తల్లిని ధ్యానం చేసుకుందాం. జాయే సద్రత్నపీఠే సుఖకలపఠితమా శృణ్వంతీం శ్యామలాంగీం న్యస్తైకాంగ్రి సరోజే శశికలధరాం వల్లకీం వాదయంతీం కహ్లారబద్ధమాలాం నియమిత విరసచ్చూళికాం రక్తవస్త్రాం మాతంగీం శంఖపాత్రాం మధుర మధుమదాం చిత్రకోద్భాసి బాలాం. దశమహావిద్యా దేవతలలో తారాదేవి యొక్క తత్వం ఎలాంటిదో మాతంగి మాత తత్వం కూడా అలాంటిదే. తార అవ్యక్త ప్రణవ స్వరూపిణి, అంటే అవ్యక్త శబ్ద తత్వాన్ని కలిగి ఉంటే, మాతంగి దేవి వ్యక్త శబ్ద తత్వాన్ని కలిగి ఉండి వ్యక్త ప్రణవ స్వరూపిణిగా భావించబడుతూ వచ్చింది. భైరవి పరావాక్కు, తార పశ్యంతి వాక్కు అయితే మాతంగి వైఖరి వాక్కు, అంటే వ్యక్త శబ్ద రూపిణి. అయితే కొందరు మధ్యమ వాక్కుని మాతంగి అని చెప్పి అంటూ ఉంటారు. అయితే వైఖరి మధ్యమ ఈ వాక్కుల తత్వం ఒకటే కాబట్టి మనం భేదం చూడాల్సినటువంటి అవసరము లేదు. ఈ మహావిద్యల్లో 9వ దేవత అయినటువంటి మాతంగి సాక్షాత్తు సరస్వతి స్వరూపిణి. బ్రహ్మదేవుని యొక్క సతీమణి మాతంగి దేవిగా మనం భావించుకోవచ్చు. గురు సాంప్రదాయానికి ఈవిడే ప్రతీక. ఈమె మన యొక్క శరీరంలో విశుద్ధి చక్రమందు ఉంటుంది. అంటే ఆలోచన శక్తి, అక్షరశక్తి, వాగ్వాదిని, వాక్శక్తి అన్నీ కూడా మాతంగి దేవి. యోగ సాంప్రదాయం ప్రకారం వాక్కు యొక్క 4 పరిణామ దశలు మనం చాలా సందర్భాలు చెప్పుకుంటూ వచ్చాం. మళ్ళీ ఒకసారి మననం చేసుకుందాం. నాడీ మండలంలోని వివిధ సూక్ష్మ స్థానాలలో కేంద్రీకృతమయ్యి ఇవన్నీ కూడా ఈ పరిణామ దశలన్నీ కూడా ఉంటుంటాయి. అవి వరుసగా పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనబడే వాక్కు రూపాలు. మూలమైనటువంటి పరావాక్కు వెన్నెముక మూలంలో, అంటే మూలాధార చక్రంలో. పశ్యంతి వాక్కు నాభిస్థానంలో, అంటే మణిపుర చక్రంలో. మధ్యమ వాక్కు హృదయస్థానం, అంటే అనాహత చక్రం. వైఖరి వాక్కు కంఠస్థానం, అంటే విశుద్ధ చక్రంలో ఉంటాయి. ఇందులో వైఖరి వాక్కు ఒక్కటే బయటకు స్పష్టంగా ఉచ్చరించబడుతుంది. దీనికి అధిష్టాత్రి దేవత మాతంగి దేవి. ఈ విషయాన్ని కావ్యకంఠ గణపతి ముని తన ఉమాసహస్ర కావ్యంలో చాలా చక్కగా వివరించడం జరిగింది. దాని భావం ఏంటంటే, ఈ మూలాధార చక్రమందున్న పరావాక్కు భైరవి అనబడుతుంది, మణిపురనందున్న పశ్యంతి వాక్కు తారాదేవి అనబడుతుంది, రసనిలయమైనటువంటి జిహ్వయందు వైఖరి వాక్కు మాతంగి అనబడుతుంది అంటున్నారు. ఈ మాతంగి దేవిని శ్యామలాదేవి అని కూడా అంటూ ఉంటారు. ఈ అమ్మవారి యొక్క ఆవిర్భావానికి ఒక పురాణ కథ అనేటువంటిది ఉంది. హిమవంతుడు గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. హిమవంతుడు అమ్మవారి గురించి తీవ్రమైనటువంటి తపస్సు చేసి ఆ తల్లినే తన ఇంట్లో జన్మించేలాగా వరాన్ని పొందాడు. ఆమె దాక్షాయణి, హైమవతి, గిరిజ, ఇలా మనం తలుచుకుంటూ ఉంటాం, స్మరించుకుంటూ ఉంటాం. ఆ హిమవంతునికి కొంత అతిశయం ఉంది. సాక్షాత్తు ఆ జగదంబికే తనకు తనయగా జన్మించింది, అమ్మవారికి తాను తండ్రిని అయ్యాను కదా అనేటువంటి భావం. అది గర్వము కాదు, ఆ సంతోషంతో ఉన్నటువంటి అతిశయ భావము. ఆయనకి చాలా సన్నిహితంగా స్నేహపాత్రుడుగా ఉండేటువంటి వాడు గొప్ప తపస్వి, ఋషి అనేటువంటి మతంగుడు. మతంగ మహర్షికి కూడా మనసులో ఒక భావం ఏర్పడింది. తనకి కూడా ఆ జగన్మాత కూతురుగా జనిస్తే బాగుంటుంది అని. అదే ఉద్దేశంతో ఆయన అమ్మవారి యొక్క అంశాల్లో ఒకటైనటువంటి శ్యామలాంబ గురించి తీవ్రమైనటువంటి తపస్సు ఆయన చేశారు. ఆ తపస్సు ఫలితంగా ఆయన యొక్క భార్య గర్భాన్ని ధరించింది. ఆ కలలో జగదంబికే వారింట స్వయంగా కూతురుగా జన్మిస్తానని చెప్పడం జరిగింది.
ఆ మతంగ మహర్షి, ఆయన భార్య సిద్ధిమతి, వారిద్దరూ చాలా సంతోషించారు. వారి యొక్క కళ ఫలించి, ఆ తపస్సు ఫలించి శ్యామలాంబ వారింట కూతురుగా జన్మించింది. ఆ శ్యామలాంబకే రాజశ్యామల, లఘుశ్యామల అని కూడా పేర్లు ఉన్నాయి. శ్యామలాంబ అనేటువంటి సాక్షాత్తు సరస్వతి స్వరూపిణి అయితే, ఇక రాజశ్యామలాన్ని ఎందుకు పరిగణిస్తూ ఉంటారు అని అంటే, తన్ని భక్తితో సేవించినటువంటి వారి పట్ల అనుగ్రహంతో వారికి ఉన్నతమైనటువంటి స్థానాలు కల్పించేటువంటిది కాబట్టి ఆ తల్లి రాజశ్యామల. లఘుశ్యామల రూపంగా ఆ తల్లిని ఆరాధన చేస్తే శీఘ్రంగా కోరినటువంటి ఫలితాలను, వరాలను గుప్పిస్తుంది కాబట్టి ఆవిడని లఘుశ్యామల అని చెప్పి అంటారు. అలా మతంగ మహర్షి కూతురుగా జనించి మాతంగిగా భావించబడేటువంటి, ఆరాధించబడేటువంటి ఆ శ్యామలాంబ ఏ రకంగా భాషిస్తోంది, ఎలా ఉంటుంది, ఆవిడ యొక్క రూపం ఎలా ఉంటుంది, దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఆవిడ యొక్క రూపాన్ని మనం దర్శించుకుంటే మనందరికీ కూడా గుర్తుకొచ్చేటువంటి కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఆ శ్లోకాలు ఏమిటి అంటే, మాణిక్య వీణాముపలాలయంతి మదాలసా మంజుల వాగ్విలాసా మహేంద్ర నీలజ్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజే అని రెండో శ్లోకంతో జయమాతంగతనయే అని మాతా మరకత శ్యామ అని ఈ 4 శ్లోకాలు ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఆ మాతంగి దేవి యొక్క రూపం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది కదా. కాళిదాస మహాకవి చాలా అద్భుతంగా శ్యామలా దండకంలో ఆ తల్లిని గురించి స్తుతించడం జరిగింది. ఆ తల్లి ఎలా ఉంటుంది, కాళిదాస్ ఏమని చెప్పన్నారు, మరకత శ్యామ అన్నారు. అంటే గరుడపచ్చ ఆ రంగుతో శోభిస్తూ ఉంటుంది ఆ తల్లి. మహేంద్ర నీలజ్యుతి కోమలాంగి అన్నాడు. అంటే ఇంద్రనీలమణుల యొక్క కాంతి కలిగిన మృదువైనటువంటి అవయవాలు కలిగినటువంటి విధంగా ఆయన తల్లిని దర్శించడం జరిగింది. ఆమె ఆ శ్యామలాదేవి ఒక చేతిలో వీణను ధరిస్తుంది, ఒక చేతిలో చిలుకను కూడా పట్టుకుని ఉంటుంది. ఆ 2 చేతులతో ఆవిడ ఆ వీణ వాయిస్తూ ఉండి అభయ ముద్రను కలిగి ఉండి, వరముద్రలు కలిగి ఉండి, లేదా కొన్ని చిత్రపటాలు అవి మనం చూస్తుంటే, విగ్రహాలు కనుక చూస్తుంటే ఓ చేతిలో చిలుక, ఓ చేతిలో అభయముద్ర, ఇరు చేతుల్లో వీణ ధరించి చాలా చక్కగా శిరస్సున చంద్రవంకను కూడా ధరించి చాలా ప్రసన్న వదనంతో చాలా శాంతమూర్తిగా ఆ తల్లి మనకు కనిపిస్తుంది. ఒక చక్కటి ఆసనం మీద కూర్చుని ఆ కలువ పూల మాలను ధరించి ఎర్రని వస్త్రాలతో ఆ తల్లి అట్లాగా తేజోమయ రూపిణిగా దర్శనం చేస్తూ ఉంటేనే మనలో ఉన్నటువంటి దుష్టమైన ఆలోచనలన్నీ కూడా, సంకల్పాలన్నీ కూడా చెదిరిపోతూ ఉంటాయి. అలాంటి ఆ జగన్మాత సాధకునికి వాక్ ప్రవాహ శక్తిని ఇస్తుంది. కాళిదాసు, తెనాలి రామకృష్ణ వీళ్ళందరినీ కూడా మనం గమనించినట్లయితే, వారి యొక్క కథల్ని కనుక ఒకసారి మనం మననం చేసుకున్నట్టయితే, ఆ తల్లి వారికి ఇచ్చినటువంటి ఆ వాక్శుద్ధి, వాళ్ళు తమ యొక్క వాక్ ప్రవాహంతో ఎంత చక్కటి కవితలు రాశారో ఇదంతా కూడా మనకు తెలుస్తుంది కదా. అలా ఆ జగన్మాత మనకి దర్శనం ఇస్తుంది. అయితే ఈ తల్లి యొక్క తత్వం అనేటువంటిది ఎలా ఉంటుంది, తారాతత్వం ఎలాంటిదో అదేవిధంగా మాతంగి తత్వం అని చెప్పి మనం అనుకున్నాం. ఆ తారాతత్వం అంతా కూడా వాక్శుద్ధిని ఇస్తుంది అని మనం చెప్పుకుంటూ వచ్చాం కదా ఇంతకుముందు చాలాసార్లు. ఇప్పుడు ఈమె శ్యామలాంబగా, మాతంగి దేవిగా వాక్కు శుద్ధి కాదు, 64 కళలకు ఆవిడ అధిష్టాన దేవతగా తన్ని ఆరాధించేటువంటి ఆ భక్తులందరికీ కూడా ఆ సంగీత సంబంధమైనటువంటి లేదా వాద్య సంబంధమైనటువంటి లేదా కళా సంబంధమైనటువంటి వరాలన్నీ కూడా ఇస్తుంది. ఆ తల్లిని సేవిస్తే ఇన్ని రకాలైనటువంటి శక్తులన్నీ కూడా మనకి వశీకరణం అవుతాయి. అంటే వశీకరణ దేవతని కూడా ఆవిడ అంటుంటారు. అదేవిధంగా
ఆ తల్లిని ఉచ్ఛిష్ట చండాలి అని కూడా కొన్ని సందర్భాల్లో పేర్కొనడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అయితే అమ్మవారు తన భక్తుల పట్ల ప్రసన్నంగా ఉండడం మాత్రమే కాకుండా వారిని సముచితమైనటువంటి స్థానాలకు వాళ్ళకి కల్పించేటువంటి ఆ అనుగ్రహాన్ని కూడా ఆవిడ మనకి అందిస్తూ ఉంటుంది. అయితే ఆ తల్లికి వాగ్వాదిని అని ఒకటి, కీరకర అని అంటే చేతిలో చిలుకను ధరించేది అనేటువంటి ఒక పేరు ఉంది. నకులేశ్వరునికి పేరు కూడా ఉంది. అంటే స్పష్టంగా ఉచ్చరించబడేటువంటి వైఖరి వాక్కు యొక్క దేవతే నకులేశ్వరి. అంటే అత్యంత భావగర్భితమై ఉచ్చరించడానికి వీలు కాని స్థితిలో ఉన్న ఆ పరావాక్కును సర్పాకార కుండలిని శక్తిగా అంటూ ఉంటే, అదే స్పష్టమైన వైఖరి వాక్కుగా బయటకు ఉచ్చరించబడినప్పుడు ఆ సర్పాకార కుండలినికి వ్యతిరేకమైనటువంటి నకుల అంటే ముంగిస వలె పరివర్తనం చెందుతుంది. అలా అమ్మవారికి వాగ్వాదిని, నకులేశ్వరి, ఉచ్ఛిష్ట చండాలి, కీరకర అనేటువంటి పేర్లు ఉన్నాయి. అయితే ఆ అమ్మవారు శ్యామలాంబగా ప్రసిద్ధి చెందినటువంటి మతంగ మహర్షి యొక్క కుమార్తెగా మాతంగి అయితే, శ్యామలాంబగా ఆవిడ చాలా ప్రసిద్ధమైనటువంటి నామాన్ని కలిగి ఉంది. ఆ శ్యామలాంబ యొక్క తత్వం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.